హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మీకు గీ రోస్ట్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను నా స్టైల్లో. సో ఫస్ట్ ముందుగా ఇది 3/4 కేజీ మటన్ అనమాట. సో కొన్ని వాటర్ వేసుకొని, అలాగే దాంట్లో ఒక చిటికెడు పసుపు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, సో కుక్కర్లో అంటే నేను ఫస్ట్ ఉడికిస్తున్నాను కొంచెం, ఫుల్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 70%. సో తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో కొంచెం ధనియాలు, సాజీరా, జీలకర్ర అండ్ అలాగే మిరియాలు తీసుకున్నాను. ఇవి కొంచెం వేయించితే బాగుంటుంది. సో ఇది కంప్లీట్గా మ్యాంగ్లూర్ గీ రోస్ట్ మటన్ లాగా కాకుండా కొంచెం మసాలా నా స్టైల్లో యాడ్ చేస్తున్నాను. బట్ దీన్ని గీ రోస్ట్ మటన్ కర్రీ అనొచ్చు. అండ్ దీంట్లోకి మనం కొన్ని ఎండుమిర్చి కూడా తీసుకొని అవి కూడా వేయించుకుందాం దోరగా. సో అప్పుడు మిక్సీ చేసినప్పుడు బాగా వస్తుంది. సో ఈ మసాలానే కాకుండా దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క అండ్ దీంట్లో కొంచెం ఒక 5 to 6 లవంగాలు వేసాను. అండ్ ఒక 3 యాలకులు వేసి, అండ్ మీరు ఎండు కొబ్బరి ఉంటుంది కదా మీ దగ్గర, సో కొంచెం చిక్కగా బాగుంటుంది కర్రీ. అది కూడా చిన్న ముక్క తీసుకొని దాన్ని ముక్కలు చేసి మిక్సీ పట్టుకొని మసాలా పక్కన పెట్టుకోండి. సో ఇది గీ రోస్ట్ మటన్ కర్రీ కాబట్టి సో కంప్లీట్గా కర్రీ గీలోనే చేస్తున్నాను. సో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ గీ సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మటన్లో ఉంటుంది కదా కొవ్వు, అలా కొలెస్ట్రాల్. సో అందుకే ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. అండ్ దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ ఆనియన్ వేసాను కట్ చేసుకొని, పొడుగ్గా కట్ చేయండి. అండ్ అలాగే కొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 2 to 3 టేబుల్ స్పూన్ పడుతుంది అల్లం పేస్ట్. సో ఈ విధంగా ప్రాపర్గా కలిపిన తర్వాత మనం ఏదైతే మసాలా పట్టి పెట్టుకున్నామో ఆల్రెడీ, సో అది కూడా దీంట్లోనే వేసి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఉడికించండి. సో కొంచెం మూత పెడితే ఇంకా బాగా ఉడుకుతుంది దీనికి. అండ్ ఆ ముందు మనం పసుపు వేసుకుందాము. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, అందులో ఆల్రెడీ వేసాను కదా మటన్లో, సో అందుకే ఎక్కువ వేయలేదు, కొంచెం సరిపోతుంది, ఒక 1 టేబుల్ స్పూన్. సో చూడండి ఈ విధంగా కొంచెం బాగా ఉడకాలి ఆ మసాలా అంతా, అప్పుడే మనకి ముక్కలకు కూడా బాగా పట్టుకుంటుంది. అండ్ ఇలాగే కొంచెం చిక్కదనం కోసం పెరుగు కూడా వేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఒక 1/2 కప్ పెరుగు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో ఈ మసాలా అంతా మనం బాగా ప్రిపేర్ అవుతుంది. కొంచెం మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వండి, ఒక 5 minutes అలాగా. చూడండి ఇలా అవుతుంది మనకి. సో దీంట్లో మనం ఏదైతే ఉడికించుకున్నామో మటన్, ఫుల్గా ఉడికించలేదు నేను, ఒక 70% ఉడికించాను అంతే. అంటే ఒక 4 to 5 విజిల్స్ సరిపోతుంది. సో మళ్ళీ ఇందులో కూడా ఉడకపెట్టాలి కదా, అందుకోసమని నాకు ఆ రోజు టైం ఎక్కువ లేకుండే, అందుకోసమని ముందు ఉడికించాను కొంచెం. సో చూడండి ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకుంటుంది. సో వాటర్ ఇంకా మరీ ఎక్స్ట్రా అవసరం లేదు, ఆల్రెడీ మనకి మటన్ ఉడికేటప్పుడు వేసాం కదా, ఆ వాటర్ వేస్ట్ చేయకుండా అది మొత్తం వేసేసాను దీంట్లోనే. సో చూడండి దీంట్లో ఒకటి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేయండి. సో ఇంకా మనం ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అందులోనే మసాలా అండ్ అలాగే ఆ మటన్లోనే వాటర్ ఉంటుంది కదా, సో దాంతోనే ఉడికితే బాగుంటుంది టేస్ట్. సో ఇలా ఫస్ట్ కాసేపు సిమ్లో ఉడకనివ్వండి. సో తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. సో చూడండి తొందరగానే అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికించేసాం కాబట్టి. చూడండి ఎంతో టేస్టీ అయిన గీ రోస్ట్ మటన్ కర్రీ అండి. ఎప్పుడు ఒకేలాగా చేసుకోకండి మటన్ కర్రీ, ఇలా కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ దీంట్లోకి నేను బగారా రైస్ చేశాను. సో ప్లెయిన్ రైస్ కంటే బగారా రైస్లో మంచిగా అనిపిస్తుంది కదా మటన్ కర్రీ. సో అందుకోసమని కొంచెం మనకి పెళ్ళి స్టైల్లో అలాగా ఫీలింగ్ రావాలి అని ఇలా చేశాను అనమాట. సో చూడండి మటన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది, ఆ పీసెస్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఈ వీకెండ్ ట్రై చేయండి,
ఈ మటన్ కర్రీ, గీ రోస్ట్ మటన్ కర్రీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు ఒకసారి చేసుకొని తిని కామెంట్ చేయండి మీకు నచ్చితే. సో చూడండి, పీసెస్ కానీ ఆ గ్రేవీ కానీ అంతా బాగా సరిపోతుంది. ఇది మనం అన్నంలోకి, చపాతీలోకి అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకున్నాం అనుకోండి, మనకు కూడా బోర్ కొట్టకుండా తినొచ్చు. పీసెస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.